అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. ఈ మధ్య కాలంలో రాయలసీమలో ఉన్నటువంటి ఒక ప్రముఖ రెడ్డి గారి మౌనము దేనికి సంకేతం అని చెప్పేసి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా చర్చ జరుగుతా ఉంది. మరి ఆ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో ప్రధానమైనటువంటి లిక్కర్ కుంభకోణంలో ఆయన కుమారుడు కింగ్ పిన్‌గా ఉన్నామని చెప్పేసి సిట్ ఇచ్చినటువంటి వాస్తవాల సాక్షిగా మనం అందరం మాట్లాడుకున్నాం, చూసాం. మరి వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రెడ్డి గారు రాయలసీమలో ఉన్నటువంటి శాండు, వైను, మైను, ఈవెన్ ప్రభుత్వ పదవులు రావాలన్నా, సమన్వయకర్తలుగా ఉండాలన్నా, సీట్లు రావాలన్నా, సీట్లు పోవాలన్నా తనదైనటువంటి శాసించినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో కాదండి, చిత్తూరు జిల్లాను సైతం మొత్తం కనుసన్నుల్లో శాసిస్తున్నా అని తనకు తాను అనుకునేటువంటి వ్యక్తి ఇంకా ఎవరో కాదండి రెడ్డి గారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. మరి ఆయన ఒక కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు. మరి వీళ్ళిద్దరూ గత కొంతకాలం నుంచి అసలు మీడియా ముందు కనపడట్లేదు. ఎందుకు కనపడట్లేదు అనే మాట మనం అంటున్నాము అంటే, ప్రధానంగా ఈరోజు మద్యం కుంభకోణం గురించి, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నైవేద్యంగా పెట్టేటువంటి లడ్డూలో వాడినటువంటి రసాయనాలతో కూడినటువంటి నెయ్యి, మరి అది అసలు నెయ్యే కాదు, కృత్రిమ పదార్థంతో తయారు చేశారు ఆ ప్రసాదాన్ని, లడ్డూని ఒకవైపు ఇంతటి స్థాయిలో చర్చ జరుగుతున్నా సరే, శాసనమండలిలో వాదోపవాదాలను వినిపిస్తున్నా సరే, అసెంబ్లీకి రాకోకుండా సరే, మరి మా రాజకీయాల్లో మా ప్రయాణం జగన్మోహన్ రెడ్డి గారితో అన్నటువంటి వ్యక్తి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు సైతము అమావాస్యకో పౌర్ణమికో ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందు కనపడుతున్నారు. కానీ రెడ్డి గారి మధ్య కాలంలో సైలెంట్ అయిపోవడం జరిగింది. మరి ఈ మౌనం దేనికి సంకేతము? ఒకవైపు లిక్కర్ స్కాములో, మద్యం కుంభకోణంలో కింగ్ పిన్గా అని చెప్పేసి చాలామంది అభివర్ణించడం జరిగింది, రాజకీయ విశ్లేషకులు కానీ, ప్రధాన మీడియాలో కానీ, డిజిటల్ మీడియాలో కానీ. మరి ఈ కింగ్ పిన్గా ఉన్నటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు కూడా ఈ మధ్య కాలంలో చాలా మౌనంగా ఉంటున్నారు. అసలు మీడియా ముందు కనపడట్లేదు, ఎక్కడ వీళ్ళు కనపడట్లేదు, మాట్లాడట్లేదు. మరి ఈ మౌనం దేనికి సంకేతము అని ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. మరి ఒకటి, ఈ మౌనము జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి దూరం జరిగినట్ట, లేకపోతే పార్టీ మారి యోచనలో తండ్రి మరియు కుమారుడు ఏమైనా ఉన్నారని చెప్పేసి రాజకీయ వర్గాలు విస్తృతంగా అయితే చర్చ జరుగుతూ ఉంది. మరి మొదటగా ఈరోజు చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారికి ఆపోజిట్గా ఎవరైనా ఉన్నారు అంటే అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అనేది మనందరికీ తెలుసు. మరి అదేవిధంగా ఒకవైపు నిజంగా ఆయన పార్టీ మారితే ఏ పార్టీలోకి మారే అవకాశం ఉందనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ ఎక్కువగా జరుగుతూ ఉంది. ఒకవైపు జనసేన పార్టీలోకి చేరేటువంటి అవకాశము లేదు అనేది అయితే మనం స్పష్టంగా చెప్పొచ్చు. మరొక వైపు తెలుగుదేశం పార్టీలో చేరడానికి కూడా ఆయనకు అవకాశం లేదని అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవేళ తెలుగుదేశం పార్టీలోకి అతను వస్తే కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారి రాజకీయానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సరెండర్ అయిపోయారు, ఆయనకు దాసోహం అయ్యారనే వార్తలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఆయన అభిమానాన్ని చంపుకొని, ఆత్మాభిమానాన్ని చంపుకొని పోలేరు. కాబట్టి తెలుగుదేశం పార్టీలోకి పోరు. ఇక ఉన్నది ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ఆయన ఒక కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని కాపాడాలన్నా, మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తమను తాము కాపాడుకోవాలన్నా, అంటే పునీతులు కావాలి అంటే వెళ్ళాల్సినటువంటి పార్టీ, వెళ్ళబోయే పార్టీ, మిగులు ఉన్న పార్టీ, ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి పార్టీలోకి వెళ్ళేటువంటి ఆలోచనలు, ఆ సన్నాహాలు ఏమైనా చేసుకోవడానికి బ్యాకప్లో లైనింగ్ చేసుకుంటున్నారా పార్టీలోకి వెళ్ళడానికి అంటే, అభిజ్ఞ వర్గాల భూగట్ట సమాచారం మేరకు ఎస్, అవును అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి నిజంగా ఆయన పార్టీ మారితే మరి రాయలసీమలో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇంకా లీడింగ్ చేసేటువంటి నాయకుడు లేనట్టని అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఒకవైపు గతంలో ఉత్తరాంధ్రను డీలు చేసినటువంటి విజయసాయిరెడ్డి గారు ఇప్పటికే దూరం అయ్యి తను నమ్ముకున్నటువంటి నాయకుడి పైన ఈరోజు అంటే పశ్చాత్తాపంతో కోటరీ పైన అభియోగాలు మోపుతూ, ఆరోపణలు చేస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా డ్యామేజ్ చేయడం జరుగుతూ ఉంది. మరొక వైపు ఉత్తరాంధ్రలో లీడింగ్ చేసేటువంటి నాయకుడు దూరం అవడం జరిగింది. ఇప్పుడు రాయలసీమలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కనుక రాజకీయాలకు దూరం జరిగినట్టు, నేను ఇంకా ఏ రాజకీయ పార్టీలతో నాకు సంబంధం లేదని కానీ మీడియా ముందుకు వచ్చి చెప్తే మటుకు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాయలసీమలో పెద్ద దెబ్బ పడినట్టయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి చుట్టూ కేసులు చుట్టుముట్టాయి. మరొక వైపు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి చుట్టూ కూడా కేసులు చుట్టుముట్టాయి. గతంలో విజయసాయిరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, వెనిజులా అధ్యక్షుడిని అమెరికా ప్రభుత్వం ఏ విధంగా అయితే అందరి మధ్యలో ఉంటూనే ఏ విధంగా ఎత్తుకొని వెళ్ళిందో అదే తరహాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారినైనా లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారినైనా అదే తరహాలో ఎత్తుకొని పోతారు అనే విధంగా విజయసాయిరెడ్డి గారి వ్యాఖ్యలు ఉండడం జరిగింది. మరి ఆయన ట్వీట్లో కూడా ఉన్నాయి. మరి ఇంత ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక అడుగు తగ్గి
ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీకి భవిష్యత్తు లేదని ఆలోచనకు వచ్చినట్లు ఉన్నారా అంటే ఎస్ అనే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈరోజు హిందూ ద్రోహిగా, హిందువుల వ్యతిరేకిగా, సనాతన హిందూ ధర్మం పైన జరిగినటువంటి దాడుల సాక్షిగా అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. నిన్న కూడా వేంపల్లె మండలంలోని నందిపల్లె గ్రామంలో నిర్మించినటువంటి నందీశ్వర ఆలయం విగ్రహం అంటే ఆలయం ఓపెనింగ్కి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు యజ్ఞం సాక్షిగా తన మరొకసారి హిందూ ద్రోహిగా ఈరోజు మీడియాలో ప్రధానంగా వైరల్ అవుతూ ఉంది. మరి ఇటువంటి నేపథ్యంలో హిందువులందరూ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని కనుమరుగు లేకోకుండా చేస్తారు, వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజకీయ సమాధి కట్టబోతా ఉన్నారు అనే ఆలోచనలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏమైనా ఉన్నారా అంటే ఎస్ అనేది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి ఒకవైపు వైబీ సుబ్బారెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు, అదే చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒకవైపు ఆయన మీద అభియోగాలు, ఆరోపణలు, నిందారోపణలు చేస్తూ ఉన్నారని చెప్పేసి ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నటువంటి ఈ సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క మౌనం దేనికి సంకేతము, మరి మిథున్ రెడ్డి గారి యొక్క మౌనం దేనికి సంకేతం అనేది మరి ఆయన ఏ రోజైతే మీడియా ముందుకు వచ్చి ఏమి ప్రెస్ మీట్ ఇస్తాడో ఆ రోజు వరకు అయితే మనం ఖచ్చితంగా వేచి చూడాలి. మరి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్టు నిప్పులేనితో పొగరాదు కాబట్టి మరి రాజకీయాల్లో చర్చ జరుగుతున్న ప్రకారం పార్టీ మారే ఆలోచనలు ఉన్నాయా, రాజకీయాలకు దూరంగా జరిగేటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నారనేది మనం అయితే వేచి చూడాలి. అందరికీ నమస్కారం.